అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కొంతమందికి శాఖలు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వరు. అసలు రాజకీయానికే పనికిరానన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నెక్స్ట్ ఆయన కార్యాచరణ గాని ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ నుంచి? తెలుసా? అంటే ఖచ్చితంగా ఏందంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు 2014లో నోవాటెల్‌లో సభ పెట్టిన రోజు మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాం. ఆ రోజు అతను ఇచ్చినటువంటి డైలాగులు గాని, అతను ఇచ్చిన మాటలు గాని, అంటే ఆ రోజు నేను చాలా మంది మీడియా ప్రముఖులతో మాట్లాడినప్పుడు కూడా ఆ సభ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది అని చెప్పాను. అంటే ఎందుకు ఈ మాట పదే పదే చెప్పాల్సొస్తుందంటే, ఆ రోజు తెలంగాణ విడిపోయినాం. తెలంగాణ విడిపోయినాం. ఆల్రెడీ 2 రాష్ట్రాలు సెపరేట్ అయినాయి. అనుకోకుండా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం. పార్టీ పెట్టి ఆ రోజు ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆంధ్ర ప్రజలను తక్కువ చేసి మాట్లాడారో, బూతులు మాట్లాడారో, ఆత్మగౌరవం తక్కువ చేసి మాట్లాడారో, అలాంటి వాళ్ళనంతా ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు విభజన ఏర్పడడం వల్ల ఒక సీనియర్ అయితే బాగుంటది, రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ రోజు కూటమిలో చేరడం, అభ్యర్థులను పోటీ పెట్టకపోవడం, ఆ రోజు బాబు గారికి మద్దతు, ఆ రోజు బాబు గారు సీఎం అవ్వడం చూసినాం. తర్వాత మళ్ళా 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత ఏం జరిగింది? ఖచ్చితంగా బాబు గారితో విభేదాలు రావడం, మళ్ళీ పవన్ సొంతంగా పోటీ చేయడం. కానీ ఆయన 2 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవకపోవడం. సో అయినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో సహజంగా ఏమనుకుంటారు? ఒక పొలిటికల్ పార్టీకి 10 ఏళ్ళు అయితేనే కూడా ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని లేడు. ఒక సబ్స్టాన్షియల్ ఓట్ బ్యాంక్ లేనప్పుడు ఆ పార్టీ సర్వైవ్ ఎలాగా అనేది చాలా చర్చ జరుగుతాయి. మనం కూడా చాలా చర్చ చేసాం. అంటే నేను కూడా చాలా సందర్భాల్లో ఒక మాట అన్నాను. అంటే ఒక పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలా? సంస్థాగతంగా నీకు బూత్ లెవెల్‌లో పార్టీ బలంగా లేకుంటే ఎప్పుడు సీట్లొస్తాయి? ఎప్పుడు మనకు అధికారం వస్తుంది? మనం ఎన్ని రోజులున్నా పల్లకి మోయాల్సిందేనా? అంటే ఇప్పుడు ఆల్రెడీ కాపు సామాజిక వర్గంలో ఒక భావన ఉంది. అటు రెడ్డీసు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇటు కమ్మాసు ముఖ్యమంత్రిగా ఉన్నారు గానీ, కాపులకు మాత్రం ముఖ్యమంత్రిగా లేదు. అంటే ప్రజారాజ్యం ద్వారా మేము ఆశించాము. ప్రజారాజ్యం తర్వాత విలీనం అయిపోయింది. సో మళ్ళీ పవన్ వచ్చాడు. కానీ పవన్ కూడా ఈరోజు తెలుగుదేశం యొక్క పల్లకి మోస్తున్నాడు తప్ప సొంతంగా అధికారం రావాలనే ఆరాటం లేదు, పోరాటం లేదని చెప్పి ఆరోపణలు, విమర్శలు అన్ని కూడా మనం చర్చ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక డిటర్మైన్డ్‌గా ఒక మైండ్‌తో ఖచ్చితంగా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మనం క్యాచ్ చేసుకోవాలా? ఖచ్చితంగా మనం విడిపోతే మళ్ళీ దెబ్బతింటాము. అంటే ప్రజా వ్యతిరేక ఓటు నేను చీల్చను అని చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఒక కమిటెడ్‌గా, అంటే నేనేమంటానంటే చాలా చర్చల్లో కూడా చెప్పాను గతంలో కూడా. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మిగతా ప్రాంతాలలో పెంచుకోవడం లేదు అని ఆలోచిస్తే, ఒక పార్టీకి మొదట బేస్ ఎక్కడైతే ఉందో, ఆ కమ్యూనిటీ గాని, ఆ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో, ఆ 2 జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు తీసుకోవడం, ఆ 2 జిల్లాల నుంచే మన రాజకీయం మొదలు పెట్టాలా అనేటువంటి ఒక డిటర్మినేషన్‌తో అడుగేసినట్టుగా మనకి ఈరోజు కనబడుతుంది. అంటే మనం సహజంగా ఏమనుకుంటాం, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ కేవలం పవన్ కళ్యాణ్ పర్యటనలంతా ఎప్పుడు విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఎక్కువ తిరుగుతున్నాడు. అంటే మిగతా ప్రాంతం పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక జనరల్ నోషన్‌లో ఉన్నాం మనం. కానీ ఆయన మాత్రం ఆయనకున్నటువంటి లక్ష్యం, ఆయనకున్నటువంటి గోల్ కేవలం మనకెక్కడైతే బేస్ ఉందో, ఆ బేస్‌లో మనం పట్టును సాధిస్తే తర్వాత ఆటోమేటిక్‌గా మనం ఎక్స్‌పాన్షన్‌కి వెళ్ళొచ్చు అనే ఒక లాంగ్ టర్మ్‌తో ఆయన ఉండడం ద్వారా, ఆయన ఎక్కడైతే బేస్ ఉందో ఆ బేస్‌లో ఈరోజు విజయం సాధించాడు. కూటమి అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. అంటే బీజేపీతో కలుస్తారా? లేదంటే బీజేపీ కలుస్తుందా? లేదా ఈ కూటమి ఎంత వరకు ఉంటుంది? అంటే జన సైనికులు కలిసి పనిచేయాలని. సో అదే చాలా చర్చలు జరిగాయి. ఆయన కూడా 40 స్థానాలు తీసుకుంటా అన్న వ్యక్తి 25 తీసుకోవడము, 21కే పరిమితం అవ్వడము, చాలా దానిల మీద కూడా ట్రోల్స్ చాలా చూసాం. కానీ తనేమనుకున్నాడంటే, ప్రభుత్వాన్ని ముందు మనం గద్దె దించాలి. అంటే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ఓటు చీల్చకూడదు. నాకు ఒక 2 స్థానాలు తక్కువైనా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణిలో ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం ముఖ్యం అని చెప్పి ఆయన రాజకీయం ఆయన చేశాడు. ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే, అంటే కమ్మ కాపు కాంబినేషన్ ఇస్ ఎ డెడ్లీ కాంబినేషన్. అంటే ఆ 2 వర్గాలు కలిసి ఒక తాటిపైకి వచ్చి పనిచేయడం అనేటువంటిది ఏపీ రాజకీయాల్లో చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కమ్మ కాపు సామాజిక వర్గాలను కొంత ఏకతాటిపైకి తెచ్చి ఆ డెడ్లీ కాంబినేషన్ కుదర్చడం వల్ల ఈరోజు ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. సో తద్వారా ఈరోజు అంత గొప్ప విజయం, కొంత పెద్ద విజయం సాధించారనేది మనకు ఫలితాలను బట్టి మనకు కనపడుతుంది. అంటే ఈరోజు మనం ఎంత కాదనుకున్నా కూడా కులాల ద్వారానే రాజకీయం జరుగుతుంది. ఖచ్చితంగా కులాల ఈక్వేషన్ ముఖ్యం. అటు సైడ్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సామాజిక సమీకరణాలు అని చెప్పేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే ధోరణిలో ఆయన పోయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో, అంటే రెడ్డి గాని, కాపు గాని, తర్వాత కమ్మ గాని, తర్వాత రాజులు గాని, వెలమాసు గాని, కొప్పుల వెలమ గాని, సో ఇలాంటి కొంత కమ్యూనిటీలలో కూడా కొంత వాళ్ళల్లో కొంత ఆధిపత్య ధోరణి అండి. గ్రామాలలో మనదే పట్టు ఉండాలా, లేదంటే ఖచ్చితంగా పేద వర్గాలు, బడుగు వర్గాలకు పట్టొస్తే కొంత మన ఆధిపత్యం కోల్పోతాము అనేటువంటి ఒక ధోరణితో కూడా ఈ ఎన్నిక జరిగినట్టుగా మనకు కనబడుతుంది. సినిమా రాజకీయం రెండు బ్యాలెన్స్ చేయాలనేది ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది. అంటే సినిమాలు ఆగిపోతాయా, లేదంటే ఈ బ్యాలెన్స్ ఎలా అవుతుంది అనేది ఒకటి ఉంది.
సో మీ అనాలిసిస్ ప్రకారం ఈ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు అంటారా, రాజకీయం సినిమా కానీ గతంలో మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, అందులో ఎక్కువ శాఖలు తీసుకున్న వ్యక్తి ఆయన. ఇప్పుడు ప్రజెంట్ ఖచ్చితంగా నేనేమనుకుంటున్నా అంటే మేబీ పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్ళు కొంత సినిమాలకు దూరంగా ఉంటారేమో అనుకుంటున్నాను. అంటే నేనంటే ప్రతిపక్షగా నేతగా ఉన్నప్పుడు ఏంటంటే కొంత సమయం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, క్యాబినెట్ మీటింగ్స్ ఉంటాయి, అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, తర్వాత ఢిల్లీ పర్యటనలు ఉంటాయి, లేదా అంతర్జాతీయ పర్యటనలు ఉంటాయి. ఇలా చాలా బాధ్యతలతో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సమయం ఉండకపోవచ్చు. నేనేమనుకుంటానంటే ప్రజలు మనల్ని నమ్మి అంత బాధ్యత మన మీద పెట్టినప్పుడు 100% ఈ బాధ్యతకు న్యాయం చేయాలంటే కొంతవరకు సినిమాలకు దూరంగా ఉంటేనే మంచిది. ఖచ్చితంగా ఉండాలని కూడా కోరుకుంటాం మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెద్ద స్టారు, పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నుంచి సినిమా రావాలని ఆయన అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు. కానీ పూర్తి స్థాయి సినిమాలు వస్తాయని కానీ, లేదా సంవత్సరానికి 1-2 సినిమాలు వస్తాయని కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ బాధ్యతలు ముఖ్యం. ప్రజలు నీకు బాధ్యతలు ఇచ్చారు. నీకు ఇక్కడ ఇంకొక విషయం ఎట్లుంటదంటే ఈ రోజు మనకి ఇంత తీర్పు ఇచ్చారు, ఇంత పెద్ద ప్రజలు ఇచ్చారని చెప్పి మనం ఏదైతే ఒక సైడ్ ఆనందపడుతుంటారో సహజంగా, కానీ ఇంకొక సైడ్ మనల్ని బాధ్యతలు గుర్తు చేస్తుంటాయి. ఇంకో సైడ్ మనకు ఛాలెంజెస్ ఉంటాయి. ఈ రోజు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. అంటే చాలా మంది రాజ్యసభకు నామినేట్ అవుతుంటారు. అంటే సచిన్ టెండూల్కర్ గానీ, హేమమాలిని గారు కానీ, లేదా బాలీవుడ్ కు సంబంధించిన నటులు ఎవరైతే రాజ్యసభకు నామినేట్ అవుతారో వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంటది. అంటే సమావేశాలకి హాజరు గారు, అసలు వీళ్ళకు బాధ్యత ఉండదు, అలాంటి వాళ్ళని ఎందుకు రాజ్యసభకు నామినేట్ చేస్తారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ పైన ఇంత పెద్ద బాధ్యత పెట్టారు కాబట్టి ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకుండా అతను సినిమాలకు ప్రయారిటీ ఇస్తున్నాడు, సినిమాలు చూసుకుంటున్నాడు, షూటింగ్లకు వెళ్తున్నాడు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే కొంత సినిమాలకు కొంత విరామం ఇచ్చి కొంత పూర్తి స్థాయిగా ఇక్కడనే బాధ్యతలకు ఏదైతే క్యాబినెట్ బాధ్యతలు తీసుకున్నాడో, డిప్యూటీ సీఎంగా ఉన్నాడో, మోర్ ఓవర్ ఏంటంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచి చాలా పెద్ద బాధ్యత. అవును, అంటే 100% అని చెప్పాలి. అందులో ప్రత్యేక ఇది తీసుకోవడం ప్రధాన ప్రతిపక్షం కూడా అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా రేపు పొద్దున ఏదైనా క్లాస్ వచ్చింది ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. బీజేపీ జనసేన కలిసే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. అంటే రేపు పొద్దున ఏదైనా వాళ్ళ మధ్యన ఒక రిఫ్ట్ వచ్చి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే 11 సీట్లతో పోల్చుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చిన 21 ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అలాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళది కీ రోల్ ఉంటుంది. అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజల ముందు ఏదైతే చెప్పాడో, అంటే ప్రజా వ్యతిరేక ఓటు చీల్చను, మీకు ఏదైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో నేను చేస్తానని ఏదైతే ప్రామిస్ చేశారో ఈరోజు వాళ్ళు కూడా మేనిఫెస్టో చాలా పెద్ద మేనిఫెస్టో ఉంది. వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఫ్రీ అంటే ఇప్పుడు ఫ్రీలు ఎక్కువ ఉన్నాయి, దానికి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. అంటే ఈ రోజు ఏదైతే అమ్మ ఒడి ఉందో వాళ్ళు పేరు మార్చి అమ్మ వందనం అని పెట్టి 3 ఆడపిల్లలు 4కి ఇస్తామన్నారు. 15 ఏళ్ళు 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి 1500 ఇస్తామన్నారు. తర్వాత ఫ్రీ బస్ అన్నారు, తర్వాత 3 సిలిండర్లు అన్నారు, తర్వాత అంటే చాలా ఇలాంటి హామీలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కార్యాచరణ ఎట్లా చేసుకుంటారు, బడ్జెట్ ఎక్కడి నుంచి రైజ్ చేసుకుంటారు, ఫండ్స్ ఎట్లా రైజ్ చేసుకుంటారు. ఇంకో సైడ్ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు అమరావతిని మళ్ళీ వాళ్ళు ఎమోషన్ 33,000 ఎకరాల భూమి ఇచ్చిన రైతుల ఎమోషన్ ఎలా కాపాడుకుంటారు. అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇన్ని ఛాలెంజెస్ ను మనం నెరవేర్చాలా అన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యతలకు చాలా కమిటెడ్ గా పనిచేయాల్సి ఉంటది. కాబట్టి కొంత సినిమాలకు దూరంగా ఉండాలనే మనలాంటి వాళ్ళ